పుట్టుకతోనే బ్లైండ్ అనుకోండి, అంధత్వం. ఆ వ్యక్తికి దృష్టి సంబంధమైనటువంటి ఫీలింగులు కానీ, మరి ఆలోచనలు కానీ, అనుభవాలు కానీ ఉండవు. మరి కొన్నాళ్ల పాటు దృష్టి ఉన్నప్పటికీ ఆ తర్వాత లేదనుకోండి, ఆ దృష్టి ఉన్నంత వరకు మాత్రమే ఏర్పడినటువంటి మనసు, ఆ సమాచారం బ్రెయిన్లో ఉంటుంది, తర్వాత ఉండదు. ఈ మాదిరిగా జ్ఞానేంద్రియాల కారణంగా, బ్రెయిన్ రియాక్షన్ కారణంగా మనసు అనేటటువంటిది ఏర్పడుతుందే కానీ అది ఎగ్జిస్టెడ్గా ఉంటుంది అని అనుకోవడానికి లేదు. అందుకే మైండ్ ఈజ్ ఇన్స్టాంట్, మ్యాటర్ ఈజ్ కాన్స్టెంట్, ఎనర్జీ ఈజ్ ఎటర్నల్. ఈ మూడు అలా ఉంటాయి. ఈ మూడిటితోనే ఏ క్రియేషన్ అయినా. ఇది మనసుకు సంబంధించింది. అయితే మనిషిలో మంచి చెడు లేక భౌతికం ఆధ్యాత్మికం, దుష్టం శిష్టం, తర్వాత కష్టము సుఖం, సంతోషం దుఃఖం, ఇలాంటివన్నీ కూడా రెండేసి భాగాలుగా ఈ మనసు నిర్వహిస్తూ ఉంటుంది. ఇదే ద్వంద్వం. సాధారణంగా ద్వంద్వం అంటే ఒకదానికి ఒకటికి విరుద్ధంగా అనిపించేటటువంటి రెండు కలిసి టర్నవారీగా మనసుకి కలగడం అనేది ద్వంద్వం. ఈ రెండు లేక కేవలం ఒకటే ఎక్కడా ఏ విషయంలో కూడా పనిచేయదు. సృష్టి నిర్మాణంలో కూడా ఎనర్జీ మ్యాటర్ రెండు ఉండాల్సిందే. ప్రకృతికి సంబంధించేసి ప్రకృతి పురుష రెండు ఉండవలసిందే. అలాగే జీవితంలో కూడా మంచి చెడు అనేటువంటివి అలా ద్వంద్వంగా వస్తున్నాయి. ఇంతకీ మరి ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నటువంటి మంచి చెడుని ఒకే మనసు ఎలా మెయింటైన్ చేస్తోంది? మంచిని చేయించేది, చెడ్డని చేయించేటువంటిది ఒకే మనస్సు. అలా ఎందుకు జరుగుతుంది? భౌతికాన్ని గురించి చెప్పేటటువంటిది, ఆధ్యాత్మిక గురించి చెప్పేది కూడా మనసే. ఆస్తికాన్ని గురించి, నాస్తికాన్ని గురించి చెప్పేది కూడా మనసే. ఇంతకీ మనసు ఏ వైపు? మంచిదా చెడ్డదా?